ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పరుగులు పెడుతుంది. కొత్త ప్రాజెక్టులు పెట్టుబడులతో శరవేగంగా దూసుకుపోతుంది. ఇప్పుడు రాష్ట్రంలో కనిపిస్తున్న ప్రాజెక్టుల వేగం చూస్తే ఇదే చర్చ జరుగుతుంది. ఒకటి కాదు, రెండు కాదు, గతంలో ఎన్నడూ లేనిన్ని భారీ ప్రాజెక్టులు ఒకేసారి పట్టాలెక్కుతున్నాయి. వాటికి తగ్గట్టుగా రోడ్లు, రైళ్లు, విద్యుత్, సాగునీరు, పరిశ్రమలు ఇలా ప్రతి రంగంలో మౌలిక వసతుల నిర్మాణానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన వేళ ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి పనులు, రానున్న ప్రాజెక్టులు, పెట్టుబడుల లక్ష్యాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అమరావతి పునర్నిర్మాణం నుంచి పోలవరం వరకు, అమరావతి రైల్వే లైన్ నుంచి పవర్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టుల వరకు, గూగుల్, టీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థల పెట్టుబడుల నుంచి గ్రీన్ హైడ్రోజన్ వరకు రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అసలు ఏ రంగంలో ఎలాంటి ప్రాజెక్టులు వస్తున్నాయి, పెట్టుబడులు ఎంత, ఉద్యోగాల లక్ష్యం ఏంటి, 2029 ఎన్నికల నాటికి ప్రభుత్వం ఏం పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది? వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళికల్లో మొదటి ప్రాధాన్యత అమరావతికి దక్కుతోంది. రాజధాని పునర్నిర్మాణంలో భాగంగా దాదాపు 55,000 కోట్ల విలువైన పనుల్ని వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. రాజధానిలో రోడ్లు, ప్రభుత్వ భవనాలు, మౌలిక వసతులు, నివాస ప్రాంతాలు ఇలా అనేక నిర్మాణాలు ఒకేసారి జరుగుతున్నాయి. వీటిని సుమారు 2.5 ఏళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అమరావతి నిర్మాణం వేగం పుంజుకోవడం అంటే కేవలం రాజధాని అభివృద్ధి కాదు, రాష్ట్రంలో పెట్టుబడులకు, పరిపాలనకు, ఉద్యోగాలకు కొత్త వేదికను సిద్ధం చేయడమనే భావన ఉంది. అమరావతి అభివృద్ధికి మరో కీలక మౌలిక వసతి ప్రాజెక్ట్ అమరావతి రైల్వే లైన్. తెలంగాణలోని ఎర్రుపాలెం నుంచి గుంటూరు జిల్లా నంబూరు వరకు సుమారు 57 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేపడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సాగుతున్న ఈ ప్రాజెక్టుకు సుమారు 2,245 కోట్ల వ్యయం కేటాయించారు. ఈ మార్గంలో 9 స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు కృష్ణానదిపై సుమారు 3 కిలోమీటర్ల పొడవైన వంతెన నిర్మాణం కీలక ఆకర్షణగా నిలవనుంది. అంతేకాదు సుమారు 1,500 ఎకరాల విస్తీర్ణంలో మోడల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలనే ప్రణాళిక కూడా ఉంది. రైల్వే కనెక్టివిటీ అందుబాటులోకి వస్తే అమరావతికి రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. అభివృద్ధికి మరో కీలక ఆధారం విద్యుత్. పరిశ్రమలు రావాలన్నా, ఐటీ, డేటా సెంటర్లు ఏర్పడాలన్నా, వ్యవసాయ రంగం విస్తరించాలన్నా నిరంతర విద్యుత్ సరఫరా తప్పనిసరి. అందుకే రాష్ట్రంలో భారీ స్థాయిలో పవర్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టుల్ని చేపడుతున్నారు. 24 ప్రధాన ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులకు 1,000 కోట్ల రూపాయల పెట్టుబడితో పనులు జరుగుతున్నాయి. వీటి సామర్థ్యం పెరిగితే రాష్ట్రంలో విద్యుత్ సరఫరా మరింత బలోపేతం కావడంతో పాటు భవిష్యత్తులో పెరగబోయే పరిశ్రమలు, నగరాలు, డేటా సెంటర్ల విద్యుత్ అవసరాలను కూడా తీర్చే అవకాశం ఉంటుంది. అంటే పరిశ్రమలకు కరెంట్, వ్యవసాయానికి కరెంట్, భవిష్యత్తు ఏపీకి ఎనర్జీ సెక్యూరిటీ అందించడమే లక్ష్యంగా కనిపిస్తోంది. 2 సంవత్సరాల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉరుకులు పరుగులు ఎత్తిస్తుంది రాష్ట్రంలో. ఎందుకంటే ఉదాహరణకే మేనిఫెస్టోలో పెట్టినట్లో అన్నీ కూడా ఇంచుమించు ఒక రకంగా సంక్షేమమే కాకుండా అభివృద్ధుల పదంలో ముందు దూసుకుపోతుంది ఎన్డీఏ కూటమి. ఒక రకంగా పోలవరం, ఒక పక్కన అమరావతి, ఇంకా అలాగే ఎన్నో పరిశ్రమలు, ఇవన్నీ కూడా మొన్నే భోగాపురం ఎయిర్పోర్టు ప్రధానమంత్రి గారి చేతుల మీద, అలాగే ఎన్నో రకాలైన పరిశ్రమలు తీసుకొచ్చి ఎలాగైనా సరే 20 లక్షల ఉద్యోగాలు కల్పన ధ్యేయంగా ఈ ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ ఆశీస్సులతో బ్రహ్మాండంగా దూసుకుపోతున్నారు. నీటిపారుదల రంగంలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు పోలవరం. పనులు వేగం పుంజుకోవడంతో ప్రాజెక్టుని నిర్దేశిత లక్ష్యాల మేరకు పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అదే సమయంలో లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులకు 1,050 కోట్ల వ్యయంతో ముందుకు సాగుతోంది. రాయలసీమకు సాగు, తాగునీరు అందించడంలో కీలకమైన హంద్రీనీవా, సుజల స్రవంతి పనులకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. వివిధ దశల్లో పనులు వేగవంతం చేసేందుకు భారీగా నిధులు కేటాయిస్తున్నారు. ఉత్తరాంధ్రలోనూ కీలకమైన 11 సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి 2 ఏళ్ల లక్ష్యంతో పనుల్ని వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం చూస్తోంది. పోలవరం రేపు 27 మార్చి కల్లా పోలవరాన్ని మేము వదులుతున్నాం. అలాగే ఈ రోజున అమరావతి దగ్గర 40,000 మంది వర్కర్లతో ఈ రోజు కూడా అమరావతి అభివృద్ధి జరుగుతుంది. మీకు ఒకటే చెప్తున్నా, ఇవాళ కట్టడం అంటే చాలా కష్టం,
కూల్చడం చాలా ఈజీ. ఇవాళ మీ నాయకుడు చెప్తున్నాడు, రేపు నేను వస్తే అసలు అమరావతి ఇవ్వను, నేను మావిగన్ అంటున్నారు. సేమ్ మీకు సవాల్ చేస్తున్నాం, రేపు మేము అమరావతితో ఎలక్షన్స్కి వెళ్తాం, మీరు మావిగన్తో ఎలక్షన్కి రండి. ప్రజలు మళ్ళీ ఇంకొకసారి ఏదైతే 11 ఇచ్చారో 11 కూడా ఉండవు. ఒక్క ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా గెలవడు, రేపొద్దున ముఖ్యమంత్రి కూడా గెలవడు. 0 గ్యారంటీ. ఎందుకంటే ప్రజలకు అర్థమైంది, ఇలాంటి మంత్రులు కానీ ఇలాంటి ముఖ్యమంత్రి కానీ మనం దుర్మార్గం చేసుకున్నాం, ఇక ఈ జీవితంలో ఏమైనా గెలిపించకూడదు. ఆల్రెడీ ప్రజల్లో కూడా ఇవాళ అందరికీ కూడా తెలివిగా ఉన్నారు. ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో ఆ రోజున మళ్ళీ బుద్ధి చెప్తారు. రాష్ట్ర అభివృద్ధిలో పరిశ్రమలు, పెట్టుబడులను ప్రభుత్వం కీలకంగా చూస్తోంది. పెట్టుబడులు వస్తే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయి. వాటి చుట్టూ అనుబంధ రంగాలు అభివృద్ధి చెంది పరోక్ష ఉపాధి కూడా పెరుగుతుంది. ఇదే వ్యూహంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ పెట్టుబడుల లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తోంది. ఇప్పటి వరకు 610 అవగాహన ఒప్పందాల ద్వారా 13.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని ప్రభుత్వం చెబుతోంది. భవిష్యత్తులో 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, ఆర్సెలర్ మిట్టల్, బీపీసీఎల్ వంటి సంస్థల పెట్టుబడులతో పాటు అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ వంటి కొత్త తరం ప్రాజెక్టులపై కూడా దృష్టి పెట్టింది. అభివృద్ధి సంక్షేమం అంటేనే కూటమి ప్రభుత్వం. ఎందుకంటే గత ప్రభుత్వంలో నాయకులు చూసాం, మినిస్టర్లు చూసాం, అనిల్ కుమార్ యాదవ్ గారిని చూసాం, కొడాలి నాని గారిని చూసాం, అంబటి రాంబాబు గారిని చూసాం. వీళ్ళందరూ ఒకప్పుడు మినిస్టర్లే. ఒక్కడికి కూడా మినిస్టర్ అని చెప్పుకోవడానికి అర్హత లేదు. ఇవాళ మనం చూస్తున్నాం, ఎవరైతే ఉన్నారో అపర చాణక్యుడు అని బిరుదు గల మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు, నారా లోకేష్ గారు అభివృద్ధి గురించి ప్రస్తావనిస్తామంటే ఒకే ఒక విషయం చెప్తా. ఆ రోజు ఏదైతే ఉందో హైదరాబాద్ని డెవలప్ చేసి సాఫ్ట్వేర్ని డెవలప్ చేసిన నాయకుడు ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున ఇవాళ మన ఉత్తరాంధ్ర నుంచి తీసుకుందాం. నిన్న కాక మన భోగాపురం విమానాశ్రయం మనం పెద్ద వేడుక చేసుకున్నాం. ఎర్రబొసరాని ప్రాంతంలో ఇవాళ విమానాశ్రయాన్ని కట్టాం. ఇవాళ విమానాశ్రయం వస్తే అనేక రకాలైన ఫెసిలిటీస్ ఏర్పడి అక్కడ అంతా కూడా అభివృద్ధి చెందుద్ది. ఆంధ్రుల హక్కు అనేది ఉక్కు ప్లాంట్ ఉంది. ఈ ఉక్కు కర్మాగారాన్ని అంతకుముందు నారా చంద్రబాబు నాయుడు గారు దగ్గర ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో పోరాడి దాన్ని ప్రైవేటీకరణ చేయకోకుండా దగ్గర 11,000 కోట్లతో ఈరోజు ఆ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడి ఏదైతే ఉందో లాభాల బాటలో నడిపిస్తున్నారు. ఇవాళ ఆ రోజున మీరు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేస్తాను నా వల్ల కాదని చెప్పి మీరు చెప్పిన రోజులు ఉన్నాయి. ఈరోజు చూసుకున్నాం. తర్వాత అక్కడ రైల్వే జోన్ ఇవాళ తీసుకొచ్చారు, రామ్మోహన్ నాయుడు గారు రైల్వే జోన్ తీసుకొచ్చారు. ఇవాళ ఉత్తరాంధ్ర కూడా స్పీడ్గా అభివృద్ధి పథకంలో నడుచుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ను కేవలం సంప్రదాయ పరిశ్రమల రాష్ట్రంగా కాకుండా భవిష్యత్తు టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, హైటెక్ తయారీ రంగాలకు కేంద్రంగా మార్చాలనే వ్యూహం కనిపిస్తోంది. 5,279 కోట్ల వ్యయంతో 68 ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులు కూడా త్వరలో శంకుస్థాపనకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా వంటి భవిష్యత్తు ఇంధన రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే సమయంలో రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మార్చేందుకు భారీ పెట్టుబడులతో ప్రణాళికలను రూపొందిస్తున్నారు. అంటే ఒకవైపు హైటెక్ పరిశ్రమలు, మరోవైపు వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ, 2 రంగాలను సమాంతరంగా అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ వ్యూహం. చీకటి విధ్వంసం నుంచి వెలుగు వైపు వచ్చిన కూటమి ప్రభుత్వం గడిచి 2 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి. ఈ 2 ఏళ్ళలో కూడా అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేపడుతుంది. అహర్నిశలు కష్టపడి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలతో మమేకం అయ్యి చేపట్టే అన్ని పనులు కూడా ప్రజలకు ఇంకా ఎంత చేరువవ్వాలని వాళ్ళు ఇంకా ముందు వెళ్ళడం జరుగుతుంది. అభివృద్ధి పరంగా రాష్ట్రాన్ని 3 రకాలుగా అటు రాయలసీమలో కానీ, ఉత్తరాంధ్ర కానీ, అమరావతి కానీ 3 రకాలని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నారు. మొన్నే మనం చూసినట్లయితే భోగాపురం ఎయిర్పోర్టు ఎంతో ఘనంగా ప్రారంభమైంది. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా వారి సొంత ఇంటిలో ఏదో పండుగ జరిగినట్టు ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదే కాకుండా రేపు జరగబోయే పుష్కరాలకు కూడా రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాలు, ఉభయ గోదావరి ప్రాంతాలు కూడా ఎంతో డెవలప్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే అమరావతి ప్రాంతంలో మనం చూసినట్లయితే ఎప్పుడూ లేని అభివృద్ధిని అమరావతి ప్రజలు, కృష్ణా గుంటూరు జిల్లా ప్రజలు చూస్తున్నారు. అటు రాయలసీమలో చూస్తే నీటి ఎద్దడి లేకుండా ప్రతి పొలానికి కూడా నీరు అందించే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో చంద్రబాబు నాయుడు గారు పెద్దపీట వేస్తున్నారు. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కియా మోటార్స్ నుంచి రెన్యూవల్ ఎనర్జీ నుంచి గ్రీన్ ఎనర్జీ వరకు, ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఎన్నో రకమైన కార్యక్రమాలు
అక్కడ చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చే 3 సంవత్సరాలు కూడా ఇంకా 2.0 ఇంకా ఫాస్ట్గా పనిచేసి ఇంకా ప్రజలు చేరువవుతుంది. ఇప్పుడు అసలు టార్గెట్ 2029. వచ్చే ఎన్నికల నాటికి ప్రకటించిన ప్రాజెక్టుల్లో గణనీయమైన వాటిని పూర్తి చేసి వాటి ఫలితాల్ని ప్రజల ముందు ఉంచాలనేది కూటమి ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. అంటే ప్రకటనల కంటే పనులు, హామీల కంటే పూర్తయిన ప్రాజెక్టులు, పెట్టుబడుల ప్రకటనల కంటే నేలపై కనిపించే పరిశ్రమలు. ఇదే 2029 నాటికి ప్రభుత్వానికి కీలక పరీక్షగా మారనుంది. అమరావతి నుంచి పోలవరం వరకు, విద్యుత్ నుంచి పరిశ్రమల వరకు, రైల్వే నుంచి గ్రీన్ ఎనర్జీ వరకు ప్రతి రంగంలో ప్రారంభించిన పనుల్ని గడువులోగా పూర్తి చేయడం ఇప్పుడు ప్రభుత్వానికి అసలు సవాల్. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ప్రణాళికలు ఇప్పుడు ఒక్క రంగానికే పరిమితం కావడం లేదు. రాజధానికి రోడ్లు, రైల్వేలు, పరిశ్రమలకు విద్యుత్, రైతులకు సాగునీరు, యువతకు ఉద్యోగాలు, రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, ఈ 5 అంశాల్ని ఒకేసారి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. ప్రాజెక్టులు పూర్తయితే, పెట్టుబడులు కార్యరూపం దాలిస్తే, పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభిస్తే, ఉద్యోగాలు అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ముఖచిత్రం గణనీయంగా మారే అవకాశం ఉంది. అయితే లక్ష్యాలు భారీగా ఉన్నంత మాత్రాన సరిపోదు. గడువులోగా పనులు పూర్తి చేయడం, పెట్టుబడులను నేలపైకి తీసుకురావడం, ప్రజలకు ఫలితాలు అందించడం, ఇదే ప్రభుత్వానికి అసలు కొలమానం. 2029 ఎన్నికల నాటికి ఈ అభివృద్ధి పరుగులు ఎంత దూరం చేరతాయన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.